కాంపోజిట్ వీడియో సిగ్నల్. సో ఈ కాంపోజిట్ వీడియో సిగ్నల్ గురించి మీకు తెలిసే కన్నా ముందు ఫస్ట్ కొన్ని టర్మ్స్, ఈ కాంపోజిట్ వీడియో సిగ్నల్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి మీకు ఏంటో తెలియాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ టర్మ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కాంపోజిట్ వీడియో సిగ్నల్ అంటే ఏంటి? కాంపోజిట్ వీడియో సిగ్నల్ అంటే ఈ సిగ్నల్ అనేది పిక్చర్ పల్స్ని, పిక్చర్ యొక్క సిగ్నల్ ప్లస్ సింక్రనైజింగ్ పల్సెస్ని, ఇవి రెండింటిని ఒకటే సిగ్నల్గా మనం పంపిస్తే దాన్ని కాంపోజిట్ వీడియో సిగ్నల్ అంటాం. సో signal which carry picture and synchronizing information pulses signals is called composite video signal. So next point వచ్చేసి blanking and synchronizing pulses. Blanking pulses అంటే వీటినే blanking pulses అంటాం, ఇవే సింక్రనైజింగ్ పల్సెస్. సో మనకి ఒక వీడియో పంపివ్వాలంటే ప్రతి ఫ్రేమ్కి ఒక బ్లాంకింగ్ పల్సెస్ అనేటివి మనం యూజ్ చేస్తాం. సో ఆ బ్లాంకింగ్ పల్సెస్ ఎక్కడంటే రీట్రెస్ పీరియడ్లో మనం యూజ్ చేసేవే బ్లాంకింగ్ పల్సెస్. సో ఆ బ్లాంకింగ్ పల్సెస్లో మనం సింక్రనైజింగ్ పల్సెస్ని యూజ్ చేస్తాం. బ్లాంకింగ్ పల్సెస్ని, సింక్రనైజింగ్ పల్సెస్ని ఎగ్జాక్ట్గా ఇన్సర్ట్ చేసి అవి సేమ్ యాజ్ ఏ రీట్రెస్ పీరియడ్ సిగ్నల్స్ని పంపించినట్టు పంపించాలి. సెకండ్, ఇది ఒక కండిషన్ అన్నట్టు, బ్లాంకింగ్ అండ్ synchronizing pulses are inserted at proper timing. సో ఇవి రెండు బ్లాంకింగ్ అండ్ సింక్రనైజింగ్ పల్సెస్ అనేవి ప్రాపర్ కరెక్ట్ టైమింగ్, ఎగ్జాక్ట్ టైమింగ్కి రెండింటిని ఒకటే దగ్గర ఇన్సర్ట్ చేస్తూ ఉండాలి. సో అది మీకు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే ఇంకా బ్రీఫ్గా అర్థమవుతుంది. సో ఈ కండిషన్ అయితే గుర్తుపెట్టుకోండి, బ్లాంకింగ్ అండ్ సింక్రనైజింగ్ పల్సెస్ షుడ్ బి ఇన్సర్టెడ్ ఎట్ ద ప్రాపర్ టైం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, దీంట్లో వీడియో సిగ్నల్ అనేది ఈజ్ ఫ్రమ్ 10% to 72% లెవెల్స్. 10 నుంచి 72% లెవెల్స్ వరకు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు 12.5 అని ఉంది, యాక్చువల్లీ 10 ఉంది కదా, ఇది 10. ఈ 10% నుంచి 75%, 72% వరకు మనం వీడియో సిగ్నల్స్ని పంపిస్తుంటాం. వీడియో సిగ్నల్స్ లెవెల్స్ అనేటివి 10 to 75% వరకు. ఓకే, దెన్ వీ గో 10% to 12% పీక్ వైట్. అండ్ 72% to 75% is, this is 12.5 పీక్ బ్లాక్ లెవెల్. సో మనకి ఇక్కడ 10% నుంచి 12.5% వరకు ఉన్న లెవెల్ అంతా పీక్ వైట్ లెవెల్ అన్నట్టు. సో కంప్లీట్లీ వైట్ సిగ్నల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. వాట్ వి సీ ఈజ్ కంప్లీట్లీ వైట్. మనం పిక్చర్లో చూసినట్టయితే మొత్తం వైట్గా ఉంటుంది. దెన్ ఇక్కడ 72 నుంచి 75 వరకు వచ్చేసి, 75 ఉంది కదా, ఈ 75 అండ్ దిస్ ఇస్ 72. 72 నుంచి 75 వరకు ఉన్న సిగ్నల్ అంతా కూడా కంప్లీట్ ఎక్స్ట్రీమ్ బ్లాక్లో ఉంటుంది అది. అండ్ ఇంకోటి వచ్చేసి టు మేక్ ద రీట్రేస్ చేయడానికి, రీట్రేస్ పీరియడ్ అనేది మనకి విజిబుల్గా ఉండకూడదు. సో రీట్రేస్ పీరియడ్ అనేది మనకి ఎప్పుడు కానీ బ్లాంకింగ్లో ఉండాలి, అదర్వైజ్ ఫ్లిక్కరింగ్ అనేది వస్తుంది మనకి. సో మేక్ రీట్రేస్ లైన్స్ ఇన్విజిబుల్ అంటే రీట్రేస్ లైన్స్ని మనం కనబడకుండా చేయాలి. సో టు మేక్ దట్ వీ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ బ్లాంకింగ్ పల్సెస్. వి యూస్ బ్లాంకింగ్ పల్సెస్. సో బ్లాంకింగ్ పల్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి రీట్రేస్ పీరియడ్ అనేది కనబడదు. సో ఆ బ్లాంకింగ్ పల్సెస్ యూజ్ చేసే టైంలో మనం సేమ్ ఎగ్జాక్ట్గా దాంట్లోనే సింక్రనైజింగ్ పల్సెస్ని ఇన్సర్ట్ చేస్తుంటాం. సో కమింగ్ టు హియర్, ఇంకో పాయింట్ వచ్చేసి పెడెస్టియల్ హైట్ అని ఉంటుంది. సో పెడెస్టియల్ అంటే హైట్ కూడా అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఒక సిగ్నల్ తీసుకోండి. ఈ సిగ్నల్ ఉంది, ఇది ఒక ఫ్రేమ్లోనే ఒక సిగ్నల్. ఈ ఒక్క సిగ్నల్కి యావరేజ్ హైట్ ఆఫ్ ద సిగ్నల్ అంటే ఒక దీని బ్రైట్నెస్ లెవెల్ అనేది ఎంతలో ఉండాలి అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టరే ఈ పెడెస్టియల్ హైట్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి పెడెస్టియల్ హైట్ ఈ లెవెల్లో ఉంది, అంటే అప్రాక్సిమేట్
50-60 అంటే 50-60 మధ్యలో ఉంది అంటే 55 అనుకుందాం. 55 అనేది పెడెస్ట్రియల్ హైట్. అంటే ఈ స్క్రీన్ బ్రైట్నెస్ని మనకి ఈ సీన్ మాత్రం ఈ ఫ్రేమ్ వరకు స్క్రీన్ బ్రైట్నెస్ ఎంతలో ఫ్లక్చుయేట్ కావాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. సో సిగ్నల్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది, కానీ యావరేజ్ పెడెస్ట్రియల్ హైట్ అనేది ఒక ఫ్రేమ్కి ఒక కాన్స్టెంట్ ఉంటుంది. ఈ ఫ్రేమ్కి ఈ లెవెల్ అనేది కాన్స్టెంట్ 55 అనేది కాన్స్టెంట్ దీనికి. సో నెక్స్ట్ ఫ్రేమ్లో తీసుకున్నట్టయితే సిగ్నల్ అనేది ఇంకొంచెం కిందికి ఉంది. సో ఇక్కడ మనకి మోస్ట్లీ ఇక్కడ ఇట్ సైడ్ వైట్ ఉంటుంది, అంటే లోయర్ లెవెల్లో వైట్, హైయర్ లెవెల్లో డార్క్ ఉంటుంది. డార్క్ ఇన్ ద సెన్స్ బ్లాక్గా ఉంటుంది స్క్రీన్ అనేది. సో మనకి ఇప్పుడు ఈ పెడెస్ట్రియల్ హైట్ పైకి ఉండడం వల్ల వీ కెన్ సెన్స్ దట్ ఇక్కడ మనకి డార్క్ లెవెల్లో ఉంటుంది అన్నట్టు. సిగ్నల్ కానీ వీడియో పిక్చర్ కానీ మనకి డార్క్ లెవెల్లో ఉంటుంది. సో యాజ్ వీ గో డౌన్ అంటే ఎంత కిందికి వెళ్తున్న కొద్దీ ద బ్రైట్నెస్ విల్ బీ ఇంక్రీజ్డ్ బికాస్ ద వైట్ కలర్ ఇస్ దేర్ హియర్. ఇక్కడ వైట్ కలర్ ఉంది కాబట్టి మనకి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో దీనికి పెడెస్ట్రియల్ హైట్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడ సిగ్నల్ అనేది ఇలా వస్తుంది, ఫ్లక్చుయేట్ అవుతుంది. దీనికి యావరేజ్ హైట్ ఇది తీసుకున్నాం మనం పెడెస్ట్రియల్ హైట్. సో ఇది అప్రాక్సిమేట్లీ 35. సో ఈ సీన్ వరకు 35 అనేది యావరేజ్ బ్రైట్నెస్ హైట్. ఈ సీన్ వరకు 55 అనేది యావరేజ్ బ్రైట్నెస్. సో సీన్కి మధ్యలో తేడా అవుతూ ఉంటుంది. ఈచ్ ఫ్రేమ్కి అది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద పెడెస్ట్రియల్ హైట్. పెడెస్ట్రియల్ హైట్ ఈస్ నథింగ్ బట్ average brightness or intensity of the scene అనొచ్చు, ఫ్రేమ్ అనొచ్చు. సో ఇది నెక్స్ట్ కమింగ్ టు ద కాంపోజిట్ వీడియో సిగ్నల్లో ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొంచెం కంటెంట్ ఉంది చెప్పుకునేది, వి విల్ సీ దట్ టు. సో హియర్ మనకి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే 0 నుంచి 10 degrees వరకు 10% వరకు మనకి ఏం యూజ్ చేయము. 10 నుంచి 12.5 వరకు వచ్చేసి ఎక్స్ట్రీమ్ వైట్, అండ్ 12.5 నుంచి 72 వరకు మనం ఏదైతే వీడియో సిగ్నల్స్ ఉంటావో ఆ వీడియో సిగ్నల్స్ అన్నిటిని ఈ లెవెల్లోనే మనం పంపిస్తుంటాం. సో 72 వరకు 12.5 to 72, 72 to 75 వచ్చేసి డార్క్ లెవెల్ అంటాం. 75ని డార్క్ లెవెల్ అంటాం. సో లెవెల్ ఫ్రమ్ 72 to 75 ఆల్సో కంప్లీట్లీ డార్క్ కలర్. సో వీ కాంట్ సెండ్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ వీడియో సిగ్నల్స్ దేర్. ఇక్కడ 75 to 100 వరకు కంప్లీట్లీ మనం రీట్రేస్ పీరియడ్. ఈ రీట్రేస్ పీరియడ్లో ఉన్న సిగ్నల్స్ని మాత్రమే పంపిస్తాం. సో రీట్రేస్ పీరియడ్లో మనకి తెలిసిందే, రీట్రేస్లో మనం బ్లాంకింగ్ పల్సెస్ని యూజ్ చేస్తాం. సో బ్లాంకింగ్ పల్సెస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్చువల్లీ బ్లాంకింగ్ పల్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి రీట్రేస్ పీరియడ్ అనేది కనబడదు, ఇన్విజిబుల్ అయిపోతుంది. సో వై టు మేక్ ఇట్ ఇన్విజిబుల్? బికాస్ ద ఫ్లక్కరింగ్ అనేది ఉండదు కాబట్టి మనం ఇన్విజిబుల్ చేస్తున్నాం. సో ఇన్విజిబుల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ బ్లాంకింగ్ పల్స్ ఎంతైతే ఉంటుందో అదే టైమింగ్లో మనం సింక్రనైజింగ్ పల్సెస్ని ఇన్సర్ట్ చేయాలి. సింక్రనైజింగ్ పల్సెస్ కూడా మీకు తెలిసిందే ఎందుకు యూజ్ చేస్తామనేది. సింక్రనైజింగ్ పల్సెస్ యూజ్ టు సింక్రనైజ్ ద ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ సిగ్నల్స్. ఓకే, ట్రాన్స్మిటర్ దగ్గర రిసీవర్ సిగ్నల్ దగ్గర సింక్రనైజింగ్ అనేది ఎగ్జాక్ట్గా, టైమింగ్ అనేది ఎగ్జాక్ట్గా, ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్గా రావాలనుకుంటే మనకి కంపల్సరీ వీ షుడ్ యూజ్ సింక్రనైజింగ్ పల్సెస్. ఓకే, దెన్ ఇక్కడ 75 to 100 వరకు సింక్రనైజింగ్ పల్సెస్ యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద డార్కర్ దెన్ డార్క్ లెవెల్, ఈ 75 to 100 అనేది. ఇంకా వచ్చేసి మనకి పెడెస్ట్రియల్ హైట్ అని అనుకున్నాం. ఇది ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డిఫరెంట్ హైట్ ఉంటుంది. అది ఓకే, ఎస్టిమేషన్ అనేది యావరేజ్ సిగ్నల్ని బట్టి ఉంటుంది. సిగ్నల్ యావరేజ్ని తీసుకొని మనం హైట్ని ప్రెడిక్ట్ చేస్తాం. సో పెడెస్ట్రియల్ హైట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద హైట్ ఫ్రమ్ ద బాటమ్ టు ద రెస్ట్ ఆఫ్ ద హైట్ ఈజ్ కాల్డ్ DC లెవెల్. DC లెవెల్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు ద పెడెస్ట్రియల్ హైట్ అని చెప్పుకోవచ్చు మనం. హౌ ఇట్ ఈస్ మీన్స్ ఇక్కడ మనకి పెడెస్ట్రియల్ హైట్ అనేది కిందికి వచ్చింది అనుకోండి, DC లెవెల్ తగ్గిపోతుంది. ఇది హైట్ ఎక్కువ ఉంటే ఇది DC లెవెల్ తగ్గిపోతుంది. దట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఇంక్రీజ్ ద బ్రైట్నెస్. అంటే వైట్ ఎంత కిందికి వస్తే అంత వైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత పైకి వెళ్తే అంత డార్క్నెస్ ఇంక్రీజ్ అవుతుంది మన వీడియోలో. సో ఇది నెక్స్ట్ వచ్చేసి టైమింగ్, దీన్ని యాక్టివ్ టైం అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి, హియర్ టు హియర్ ఇదే కావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా కావచ్చు. ఈ టైంని ఏమంటామంటే యాక్టివ్ లైన్ పీరియడ్ అంటాం. యాక్టివ్ లైన్ పీరియడ్. ద కండిషన్ ఈజ్ దట్ యాక్టివ్ లైన్ పీరియడ్లో మాత్రమే మనం వీడియో సిగ్నల్స్ని పంపించుకోగలుగుతాం. అండ్ ఇది వచ్చేసి సింక్రనైజింగ్ పల్స్ యూజ్ చేస్తాం ఈ టైం లైన్లో. సో టోటల్ వచ్చేసి మనకి 64 ఉంటుంది. ఇది మొత్తం కలిపితే 64 µs. వెరాజ్ 64లో 52 µs వచ్చేసి మనకి ఈ ట్రేస్ పీరియడ్ ఇన్ ద సెన్స్ మెసేజ్ పంపించే టైం. అండ్ 12 µs వచ్చేసి రీట్రేస్ పీరియడ్లో వచ్చేసి సింక్రనైజింగ్ పల్సెస్ పంపిస్తాం. అండ్ ఇంకొకటి చిన్నది ఏంటిదంటే ఇది సింక్రనైజింగ్ పల్సెస్. ఇది
వచ్చేసి పిక్చర్ సిగ్నల్, సింక్రనైజింగ్ సిగ్నల్. ఇది వచ్చేసి P/S రేషియో అంటాం మనం. P/S రేషియో షుడ్ బి ఆల్వేస్ 10/4. P/S రేషియో షుడ్ బి ఆల్వేస్ 10/4. ఈ రేషియో అనేది ఎప్పటికీ 10/4 ఉండాలి. అంటే P/S = 10/4 రేషియో ఉన్నప్పుడే మనకి కాంపోజిట్ వీడియో సిగ్నల్ అనేది కంప్లీట్లీ నీట్ సింక్రనైజేషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. సో ఇది ఎప్పుడే కానీ మనకి 10/4 రేషియో, P/S రేషియో అనేది 10/4 ఉన్నప్పుడే ఎగ్జాక్ట్లీ ఉంటుంది మనకి. అదర్వైజ్ ఇట్ విల్ బీ సమ్ వాట్ కొన్ని డ్రాబ్యాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ టాపిక్ మీదైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.